దేశవ్యాప్తంగా ధరలు కనీస మద్దతు ధరలను ప్రకటించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతోని 2-3 దఫాలుగా చర్చలు జరుపుతున్న ఈ రోజుకు ధరల్ని నిర్ణయించి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని చెప్తే కల్పించడం లేదు. ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాలలో విద్యుత్తు ఫ్రీ ఇస్తుంటే ఇవాళ విద్యుత్ బిల్లుని తీసుకొస్తుండ్రు, రైతులకు ఎవరికి ఫ్రీ ఇవ్వద్దని అంటున్నారు. ఇవాళ దేశంలో గిట్టుబాటు కాక ధరలు గిట్టుబాటు కాక వ్యవసాయం చేయకుండా భూముల నుంచి ఎందరో మంది వదిలిపెట్టేసి వెళ్ళిపోతుండ్రు, ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కనీసం గిట్టుబాటు కాకుండా. ఈ రోజు ఢిల్లీ వ్యాప్తంగా ఢిల్లీకి కనీసం రైతులు మేము ఎంటర్ అవుతాం, మేము అక్కడ ధర్నా చేసుకుంటాం, శాంతియుతంగా మేము పోతామంటే వాళ్ళను రైతులను ఎవరిని కూడా పోనీయకుండా టీఆర్ గ్యాస్ నానా ఇబ్బందులు పెట్టే స్థితి ఇవాళ తీసుకొస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఇది ఒక కుట్రపూర్తిగా రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా ఉంది. దీన్ని వెంటనే కనీస మద్దతు ధరల చట్టాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో దాన్ని తీయాలి. అట్లాగే కల్తీ విత్తనాలను అరికట్టడానికి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కల్తీతోని లక్షలాది మంది రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు మీరు కల్తీ విత్తనాలు తీసుకొచ్చే వ్యాపారస్తుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? అటువంటి వాళ్ళని ఎందుకు జైల్లో పెట్టరు? వాళ్ళ ఆస్తుల్ని ఎందుకు జప్తీ చేయరు? ఇవాళ రైతాంగం అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే చట్టాన్ని తీసుకొచ్చే చర్య కేంద్ర ప్రభుత్వమే చేయాలి కాబట్టి తీసుకురావాలి. కేసులు పెట్టిన అన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు గతంలో పార్లమెంట్లో హామీ ఇచ్చినట్టే ఈరోజు దాన్ని అమలు జరపాలి. స్వామినాథన్ గారికి మీరు గౌరవంగా భారత రత్న ఇచ్చిండ్రు, స్వామినాథన్ చెప్పిన దాన్ని మీరు ఎందుకు అమలు జరపాలని చెప్పేసి మేమందరం కిసాన్ సంయుక్త మోర్చా డిమాండ్ చేస్తుంది అని చెప్పి అన్నదాతను ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అవస్థలు పెడతా ఉంది. తాను పండించిన పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, అదేవిధంగా విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, అదేవిధంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద కాకీల ప్రతాపం నడుస్తూ ఉంది. గత సంవత్సరం పొడుగు ఆందోళన చేస్తే వాళ్లకు రాతపూర్వక ఒప్పందం రాసిచ్చి వాళ్ళ మాట తప్పి మళ్ళీ వాళ్ళ ఆందోళన చేస్తే వాళ్ళ మీద చాలా అమానుషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే ఇవాళ నరేంద్ర మోడీ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఉపాధి ఉండాలి, కానీ ఉపాధి లేదు. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. అది కాదు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలా. అదేవిధంగా 2016 అక్టోబర్ 26 తేదీన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనం. దాని ప్రకారం మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా సమాన వేతనం ఇవ్వాలా, కానీ ఆ విధంగా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇంకేంటంటే ఈ రోడ్ సేఫ్టీ బిల్లు పేర్కొని ఇవాళ ఆటో కార్మికుల ఉపాధి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. బీఓసీ కార్మికుల కొట్టగొడతా ఉంది. అట్లాగే మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, బీడీ కార్మికులు, ఆశా కార్మికులు, అందరి కార్మికుల యొక్క జీవితాలతోని ఇవాళ మోడీ ప్రభుత్వం చాలా చెలగాటమాడుతూ ఉంది. కాకపోతే భారతదేశం లౌకిక రాజ్యం. అట్లాంటి లౌకిక రాజ్యంలో మత విషయాలు రెచ్చగొట్టి అసలు విషయాన్ని పక్కదారి పెట్టే కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా. రాబోయే ఎన్నికల్లో మోడీని కానీ బీజేపీని కానీ పాత్ర వేయాలని చెప్పి కార్మిక సంఘాల తరఫున, ఐఎఫ్టీ తరఫున ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం.